ప్రభువు నామమున అందరికీ శుభోదయం. ఈరోజు దేవుని వాగ్దానము ఏమనగా సంఖ్యాకాండము 27వ అధ్యాయము 15, 16, 17 వచనములు. అప్పుడు మోషే యెహోవాతో ఇట్లనెను, యెహోవా సమస్త మానవుల ఆత్మలకు దేవా, యెహోవా సమాజము కాపరి లేని గొర్రెల వలె ఉండకుండునట్లు ఈ సమాజము మీద ఒకని నియమించుము. అతడు వారి ఎదుట వచ్చుచు పోవుచూ నుండి వారికి నాయకుడుగా ఉండుటకు సమర్థుడై ఉండవలెను. సహోదరులారా, మోషే దేవుడైన యెహోవాకు మొరపెట్టుచున్నాడు. వాగ్దాన దేశంలోకి ప్రవేశించేందుకు అనుమతి దొరకనందుకు మోషే చాలా ఆశాభంగం చెందాడు. అయినప్పటికీ తనకు అన్యాయం జరిగినట్టు ముఖము ముడుచుకోలేదు. తన ప్రజల క్షేమం గురించి పట్టించుకోవడం మానలేదు. తన తరువాత వారికి చక్కగా దారి చూపే నాయకుని కోసం ప్రార్థిస్తున్నాడు. ద్వితీయోపదేశకాండము 3వ అధ్యాయము 25, 26, 27 వచనములు మనము పరిశీలించినట్లయితే, దయచూపి నన్ను అవతలికి వెళ్ళనియ్యి, యోర్దాను అవతలి ఆ మంచి దేశాన్ని, ఆ మంచి కొండసీమను, లెబనోన్ను చూడనివ్వు. కానీ యెహోవా మీ మేలు కోరి నా మీద కోపపడ్డాడు, నా మనవి వినలేదు. యెహోవా నాతో అన్నాడు, చాలు, ఇక మీదట ఈ సంగతి నాతో మాట్లాడవద్దు. నీవు ఈ యోర్దాను దాటకూడదు. పిస్కా పర్వత శిఖరానికి ఎక్కుపో. నీ తలెత్తి పడమట వైపు, ఉత్తరం వైపు, దక్షిణం వైపు, తూర్పు వైపు ఈ ప్రదేశాలను చూడు. సహోదరులారా, దేవుడైన యెహోవా మోషేకు కానాను దేశంలోనికి ప్రవేశింపనీయలేదు. ఎందువలనంటే మోషే కానానులో ప్రవేశించకుండా దేవుడు ఆపడము ఇశ్రాయేలు వారి మేలు కోసమే. చెప్పబడిన వాగ్దానము దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.